ఆచారములు పాటించడం వలన మనలో శౌచం పెరుగుతుంది, కుటుంబములో క్రమశిక్షణ పెరుగుతుంది, ఆరోగ్యం బావుంటుంది, సమాజములో స్నేహపూర్వకమైన సంబంధాలు ఏర్పడతాయి. ఆచార సాంప్రదాయములను పాటించడం వలన దీర్ఘాయుష్మంతులవుతారు, సత్సంతానం కలుగుతుంది, తరగని ఐశ్వర్యం కలుగుతుంది. ఆచార అనుష్ఠానములను పాటించడం వలన వ్యక్తుల్లో తేజస్సు పెరుగుతుంది, అందవికారం తగ్గుతుంది. ఇక్కడ అందం అంటే కేవలం బాహ్యాందం ఒక్కటి కాదు. ఆచార అనుష్ఠానములను పాటించగా వ్యక్తి పుట్టుకతో ఎటువంటి రూపుతో ఉన్నా అతని తేజస్సు పెరిగి నలుగురి చేత గౌరవించబడి ఎవరైనా అతనిని మొదటిసారి చూసినా సరే నమస్కార యోగ్యతని పొందుతాడు. చక్కని సదాచారం పాటించే వ్యక్తి స్నానం చేసి విభూతి కుంకుమలు ధరించి పూజ చేసి బయటకి వచ్చినప్పుడు చూస్తే ఎటువంటి వారైనా ఆయన తేజస్సుకి నమస్కరించవలసిందే. ఆచారాన్ని అనుష్ఠించడం వల్ల మనం నమస్కార యోగ్యతని, పూజనీయతని పొందుతాము అని సెలవిచ్చారు.